నమస్తే సస్త్రేకాల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ యామ్ తెలుగు బ్లాగర్. సో ఈరోజేమో అఫీషియల్గా డే 4. సో మనం మార్నింగ్ జైపూర్ నుంచి అజ్మేర్కి వెళ్ళాం. ఇది కొంచెం డివోషనల్ టైప్ వీడియో ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ అజ్మేర్ షరీఫ్ దర్గా ప్లస్ పుష్కర్లో ఉన్న బ్రహ్మదేవుని వన్ అండ్ ఓన్లీ టెంపుల్ విజిట్ అయ్యి వద్దాం. సో మీరు రెడీయా? సో ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే మనకి ట్రైన్ ఉండే. సో 5 o'clockకి మనం రూమ్ వెకేట్ చేసి ఫాస్ట్గా స్టేషన్కి వచ్చేసాము. సో జైపూర్ నుంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు అజ్మేర్కి. సో అజ్మేర్కి చేరుకోనికి దాదాపుగా 2 నుంచి 2.5 గంటలు అవుతుంది. స్టేషన్ నుంచి దిగాక మనము లోకల్ ఆటో హైర్ చేసుకున్నాము. సో లైక్ ప్రిమైసెస్ ఉంటుంది కదా, దర్గా ప్రిమైసెస్లో మనకు దింపాడు. ఇక్కడ చాలా సందడిగా ఉంది, చూడొచ్చు ఎంత హడావిడి అని. చాలా చలి ఉంది, లిటరలీ రాజస్థాన్ అనే ఏరియాలో ఇంతగానం చలి ఉంటుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా చూడొచ్చు, షాప్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగే ఓపెన్ చేసేసుకున్నారు. వ్యూవర్స్ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ చాలా బిగ్గర్స్ ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన థింగ్స్ని కూడా చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా దొంగతనాలు కూడా అవుతాయి. అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేడివేడిగా చాలా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ నేనేమో దర్శనం చేసుకొని వస్తాను, అండ్ దర్శనం చేశాక మనం ఇదొకటి బ్రేక్ఫాస్ట్ తిందాం. టైం అనేది 8:30 అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కానీ ఇక్కడ చూడవచ్చు 12 o'clock 1 o'clock ఏ విధంగా సందడి ఉంటుంది, ఆ విధంగా సందడి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బిగ్గర్స్ అయితే లిటరలీ చాలా పరిహారం చేసేస్తారు మనని. మనము ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer వెళ్ళాలి. అక్కడ వెళ్ళేదాకైతే మన ఇంకాల్ని వచ్చి మనల్ని వేధిస్తూనే ఉంటారు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అజ్మేరికాలా కానీ హైదరాబాద్ అయినా కానీ ఏ స్టేట్లో అయినా కానీ మనమేమో మిఠాయి షాప్లో చూసాం, కానీ ఇక్కడేమో బండి మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఎంతైనా కానీ ఇట్లాంటి లైక్ పాపులేషన్ అండ్ ఈ విధంగా సందడి చూస్తే ఆ ఫీల్, ఆ వైబే కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. లైక్ ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ వైబ్ చాలా రేర్లీ వస్తుంది. సో నాకైతే కొంచెం ఎంజాయ్ఫుల్గానే ఉంది ఈ వైబ్, ఈ ఎన్విరాన్మెంట్లో కూడా. సో ఇదే మన దర్గా ఎంట్రీ. సో చాలామంది ఇక్కడ నుంచి చాదర్ తీసుకొని వెళ్తారు, చాదర్ తీసుకొని లోపలికి వెళ్తారు. సో మనం ఫస్ట్ చూద్దాం. మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న కడాయి ఉంది. కడాయి ఈజ్ నథింగ్ బట్ పెద్ద యూటెన్సిల్. ఆ పెద్ద యూటెన్సిల్లో కూడా ఇది చిన్న సైజు. సో దీంట్లో అందరూ ఏం చేస్తారంటే ఆఫరింగ్స్ వేస్తుంటారు. లైక్ డబ్బులైనా మన రైస్ గోధుమలు ఏమైనా దాంట్లో వేసేస్తారు. దట్ ఏంటంటే నెక్స్ట్ టైం లంగర్ లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఆ సమయంలో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఇది చిన్న సైజ్ది. ఇక్కడ నుంచి మనం వెళ్దాం నెక్స్ట్ పెద్ద సైజ్ దగ్గరికి. చాలామంది చాలా ఎక్కువనే డబ్బులు వేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు ఈ సంచులు ఉన్నాయి కదా, సంచిలో మొత్తం ఫుడ్ గ్రెయిన్స్, మనకి మసాలాస్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ దాంట్లో లేపాలంటే కూడా 2-3 పడుతున్నారు మనుషులు. సో చిన్న డేక్షి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా పెద్ద డేక్షి ఉంది, చూడొచ్చు. లిటరల్లీ దీనిలో మనుషులు వెళ్ళి మంట పెడతారు. లైక్ కిందకెళ్ళి వాళ్ళే అంటించి ఫ్లేమ్ని జనరేట్ చేస్తారు. అండ్ మెట్లు కొంచెం అన్షేప్స్ ఉన్నాయి, అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దగా ఆ విధంగా ఉంది. ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. లిటరల్లీ చిన్నది చూసాం కదా, దానికన్నా 3 times పెద్ద సైజులో ఉంది. అండ్ దీంట్లో కూడా చాలా ఎక్కువ డబ్బులు వేశారు. లైక్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ అయితే వేశారు. ఐ హోప్ ఇవన్నీ తీసేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసే దీన్ని యూజ్ చేస్తారేమో. సో ఆల్మోస్ట్ ఒక 15-20 minutes అయిపోయింది మనకు దర్గాకు వచ్చి. సో ఇక్కడ చాలా మందిని చూస్తారు. కొందరు లైక్ చాలా బిమార్ ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు. అండ్ చాలా మందిని అయితే ఏ విధంగా చూస్తానంటే కొంచెం దయ్యం బట్టి ఉంటుంది కదా, సో అలాంటి టైప్ పీపుల్ని కూడా చూసాను. సో అక్కడ సైడ్లో కట్టేశారు వాళ్ళని. సో అదైతే వీడియోలో అలా అనుకుంటాం లేదు నేను, ఎందుకంటే వద్దు భయ్, మన దాంట్లో చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా. సో ఇవన్నీ చూపెట్టాను. అండ్ ఇది ప్రేయర్ ఆఫరింగ్ హాల్ ఇది. సో ఇక్కడ చాలామంది ఏంటంటే లైక్ కార్పెట్స్ ఉన్నాయి కదా, ఆ కార్పెట్ మీద కూర్చొని ఇక్కడ నుంచి ప్రే చేస్తున్నారు. అండ్ లైక్ దేవునికి ఆఫరింగ్ ఇస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళిద్దరు, లైక్ మేల్ ఒక సైడ్ ఫీమేల్ ఒక సైడ్ కూర్చొనే ఇక్కడ నుంచి ప్రే చేసుకుంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ కూడా లైక్ డైరెక్ట్ ఎగ్జాక్ట్ వ్యూ ఉంది. లైక్ బజరంగి భాయిజాన్ మూవీ చూసారు కదా,
క్లైమాక్స్ సీన్లో ఏ విధంగా అయినా దర్గా ఉంటుందో కొంచెం లిటరలీ ఆ విధంగానే ఈ దర్గా కూడా అనిపిస్తుంది. అండ్ మ్యూజికలీ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లైక్ లోకల్ కవాలి టైప్ ఉంటుంది కదా, ఇవన్నీ వాడుతున్నారు. కొంచెం అమేజింగ్గానే ఉంది. సో ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. చిన్న లైన్ ఉంది, సో అంత ఇష్యూ అయితే కాదు, ఈజీగా వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. ఈ వైబ్ లిటరలీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా హై అనే ఫీలింగ్ ఉంది. అండ్ ఇలా పబ్లిక్ని, ప్రజల్ని చూసి చాలా ఆనందంగా ఉంది నాకైతే. అండ్ దర్శనం అయితే అయిపోయింది. చూడొచ్చు ఏ విధంగా ఆఫరింగ్స్ తీసుకోగలుగుతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫరింగ్స్. సో ఇదే వే టు ఎగ్జిట్. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా అజ్మేర్ వస్తే అజ్మేర్ షరీఫ్ దర్గాకి అయితే కంపల్సరీ రండి. సక్సెస్ఫుల్లీ దర్శనం చేసుకున్నాక చాలా ఆకలి అవుతుంది మార్నింగ్ నుంచి, ఎందుకంటే మార్నింగే బయలుదేరినాం కదా. సో మనకు దర్గా ప్రీమిసెస్లోనే ఒక చిన్న లైక్ బ్రేక్ఫాస్ట్ సెంటర్ కనిపించింది. సో షాప్ పేరు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ వేడి వేడి పూరి అయితే ఇస్తున్నారు. సో మనం కూడా ఒక ప్లేట్ పూరి చెప్పాము. చూడొచ్చు చిన్న చిన్న పూరీలు. అండ్ చూడడానికి అయితే చాలా అమేజింగ్ ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఓకే, ఈ చల్లటి వెదర్లో వేడి వేడివి పూరీలు ఆర్డర్ చేసినాము. 30 రూపాయల ప్లేట్కి 6 పూరీలు ఇస్తున్నాము. యాక్చువల్ బేసికలీ అయితే పూరీని ఎంకరేజ్ చేయాలి, కానీ ఈ వెదర్లో ఈ టైంలో అయితే ఇదే కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. టేస్ట్ చూద్దాం ఇలా ఉందా. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక రిక్షా ఎక్కి మనం వెళ్తున్నాము పుష్కర్కి. సో పుష్కర్కి ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చాలా మిస్గైడ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ దట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం బెస్ట్ అని. సో ఇక్కడికి వచ్చి లైక్ బస్ తీసుకున్నాను. లోకల్ బస్లో వెళ్తున్నాం మనము పుష్కర్కి. సో అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. వాళ్ళేమో లోకల్ రిక్షా ఆటో అనేది 400-500 రూపీస్ అడుగుతున్నారు. అండ్ వాళ్ళు లోకల్ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళు టెంపుల్ కన్నా లోకల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, లైక్ డెజర్ట్ సఫారీ అండ్ వైల్డ్ లైఫ్ సఫారీ, ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ సేయింగ్ ద క్యామెల్ రైడ్కి 500 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. సో ఇవన్నీ కమిషన్ బేసెస్ లాగా అనిపించింది, అందుకే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాను. సో హ్యాపీగా మనం బస్లో వెళ్ళిపోతున్నాం. సో మనం మెయిన్ మోటివ్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. అండ్ ఈ లేక్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ట్యాంక్ బండ్ లాగానే మనకు ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 30 to 35 మినిట్స్ ట్రావెల్ తర్వాత మనం రీచ్ అవ్వబోతున్నాం పుష్కర్ టెంపుల్కి. అండ్ చూడొచ్చు మనం రీచ్ అయిపోయాం పుష్కర్ టెంపుల్. వన్ అండ్ ఓన్లీ బ్రహ్మదేవుని టెంపుల్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ ఇండియా, ఇన్ యూనివర్స్. యాక్చువల్లీ బ్రహ్మదేవుడికి ఎక్కడ టెంపుల్ లేదు అపార్ట్ ఫ్రమ్ పుష్కర్లో కూడా ఒకటే మాత్రం టెంపుల్ ఉంది బ్రహ్మదేవునికి. మనకి శివుని టెంపుల్, విష్ణుదేవుని టెంపుల్, కృష్ణుని టెంపుల్ అన్నీ కనిపిస్తాయి, కానీ బ్రహ్మదేవునికి టెంపులే లేదు. సో మనం చేరుకున్నాం ఇప్పుడు పుష్కర్లోని బ్రహ్మదేవుంది వన్ అండ్ ఓన్లీ టెంపుల్. సో దీని బ్యాక్ సైడే టెంపుల్. సో లోపల ఐ డోంట్ నో వెదర్ దే విల్ అలౌడ్ మీ టు షూట్ ఆర్ నాట్. సో చూద్దాం. సో ఐమ్ సో సారీ ఫోక్స్, లోపటేమో మనకి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఇలాన్నీ ఏం అలౌ లేదు. సో మనము షూట్ అయితే చేయలేము లోపల. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ ఇంత దూరం వచ్చాం కదా, సో గబగబగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేద్దాం ఫస్ట్. దర్శనం అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. చూడొచ్చు ఎంత సూపర్గా వాయిస్తున్నాడు. చాలా గ్రేట్ ఈ మ్యూజిక్ని ఇలాంటి ఇన్స్ట్రుమెంట్తో వాయించడం. అండ్ లోకల్ మార్కెట్ కూడా వచ్చు. మార్కెట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ద టెంపులే మనకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. లైక్ టెంపుల్ దర్శనం చేసుకోగానే ఎదురుగానే ఒక ఘాట్ ఉంటుంది, లైక్ బ్రహ్మదేవునిది ఘాట్ ఉంది, పుష్కర్ ఘాట్. లైక్ సో అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ లోకల్ వెడ్డింగ్ కూడా అవుతుంది. అండ్ చూడొచ్చు ఇక్కడ ఆర్టిఫిషియల్ వెపన్స్ ఉన్నాయి, షోకేస్ లాగా పెట్టుకోవచ్చు ఇంట్లో తీసుకొని ఇక్కడ. అండ్ హనుమాన్
భక్తుని టెంపుల్. అండ్ ఈ మార్కెట్ కూడా చాలా అమేజింగ్ ఉంది, చాలా భలే ఉంది. అండ్ ఈ టెంపుల్ నుంచి మనం స్ట్రేట్ వెళ్ళగానే మనకి ఎదురుగా పుష్కర్ ఘాట్ కనిపిస్తుంది. లైక్ అక్కడ చాలామంది పిండి సమర్పణ చేపించుకుంటారు. ఆల్మోస్ట్ మనం ఘాట్ దగ్గర చేరుకున్నాం. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి అండ్ వెరైటీస్ ఆఫ్ మంకీస్ చూడొచ్చు. హనుమంతుని టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా ఎన్ని గణం మంకీస్ కూర్చున్నాయో. ఇక్కడ మనకైతే కొబ్బరికాయ ఇచ్చారు, 10 రూపీస్ మాత్రమే అంటారు, కానీ ఇదేందో మళ్ళీ అర్థమవుతలేదు నాకు. చలో సో పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడొచ్చు ప్యూర్ వాటర్, చాలా చల్లగా ఉంది. అండ్ చూడు చేపలు కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో చేపలు ఈ డైరెక్షన్లో ఎందుకు ఉన్నాయి ఇక్కడ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చాలామంది పూజలు చేస్తున్నారు. సో ఆ టెంకాయ ఉంది కదా, అది కూడా పూజ చేసి మనం రిటర్న్ ఇచ్చేయాలంట. చాలామంది నీళ్ళలో డుబ్కి కొడుతురు, కానీ మనకైతే ఈ చలికి డుబ్కి కొట్టే అంత ఓపిక లేదు. అండ్ టెంపుల్ బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉంది సైన్ బోర్డ్ టెంపుల్కి ఎంత దూరం ఉందో అని. అండ్ చలో మళ్ళీ మనం బస్ ఎక్కేసాము కొంచెం బయటకు వచ్చాక. అండ్ రిటర్నింగ్కి మళ్ళీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం అవుతుంది, కానీ చాలా ఆకలి అవుతుంది. ఎందుకంటే మనం లంచ్ కూడా స్కిప్ అయిపోయింది మనది. అండ్ ఇన్ బిట్వీన్లో ఎక్కడ కనిపిస్తే మనం తిందాం లంచ్. ఆల్మోస్ట్ సిటీలో చేరుకోగానే బస్లోకి వెళ్ళి ఒక వ్యూ చూసాను. చోలే భటోరే బండి కనిపించింది. సో బస్ అయితే అక్కడ దిగిపోయాము. कौन सा आटा है ये, मैदा है ना? రోల్ ఎక్స్ప్రెస్, బర్గర్ ఎక్స్ప్రెస్ అని ఒక ప్లేస్ అయితే ఉంది. చూడనీకైతే బాగుంది. మాట్లాడినాను, ఢిల్లీ నుంచి రీలొకేట్ అయ్యాడంట ఏ పర్సన్. చూడొచ్చు చిన్నగా జాగా కూడా బాగుంది. అండ్ మనం తెప్పించుకున్నాం చోలే భటోరే, జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఇలాంటి చోలే భటోరే మన హైదరాబాద్లో అయితే దొరకవు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు స్పెషల్ బటర్ మిల్క్, మార్వాడి బటర్ మిల్క్ ఇస్తున్నారు. వా టేస్ట్ అయితే అద్భుతం నిజంగా. లిటరలీ ట్రావెలింగ్ చేసే సమయంలో కరెక్ట్ ఫుడ్ దొరికింది అనుకోండి, టేస్ట్ అది, ఆ ఫీల్, ఆ లెవెలే వేరే ఉంటుంది. అండ్ ఈ బటర్ మిల్క్ కూడా ఉంది కదా, రియల్లీ ఆసమ్. మనం మార్వాడి గుజరాతీ టైప్ బటర్ మిల్క్. అండ్ మనం ఒక రోల్ కూడా చెప్పుకున్నాము, చీజ్ ఎగ్ రోల్. ఇదైతే చాలా క్రీమీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. 6.5 hours later. సో గాయ్స్, అజ్మేర్ ఇంకా పుష్కర్ ఎక్స్ప్లోర్ చేశాక మనం ట్రైనింగ్కి వచ్చేసాము ఉదయపూర్. సో ఇది ఉదయపూర్ లేక్, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో నైట్ వ్యూ. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఒకవేళ మీ అందరికీ వ్లాగ్స్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ యామ్ తెలుగు వ్లాగర్.